నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాకు బయలుపరిచిన కార్యం ఇది. ఎలక్షన్స్ మే 13వ తారీఖు ఉంది, పార్లమెంటరీ ఎలక్షన్స్. మరి దేవుని ప్రజలమైన మనకు ఒక బాధ్యత ఉంది. అదేంటంటే దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయడం, దేశ ప్రజల కొరకు ప్రార్థన చేయడం, అధికారుల కొరకు ప్రార్థన చేయడం. మరి దేశము క్షేమంగా ఉండాలి, ప్రజలందరూ సుఖంగా నెమ్మదిగా ఉండాలంటే రక్షణ పొందిన జనం దేవునికి ప్రజలకు మధ్యలో నిలబడి విజ్ఞాపన, యాచనలు, ప్రార్థనలు, ఉపవాసాలు చేసినప్పుడు దేవుని చిత్తంలో ఉన్న ప్రభుత్వాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. మరి ఎలక్షన్స్లో దేవుని దాసరాలుగా నా మనవి మీకు అందరికీ, మరి వివిధ మాధ్యమాల గుండా వింటున్నారు, భౌతికంగా ఇక్కడికి వచ్చినారు, యూట్యూబ్లో ఉన్నారు చాలామంది, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, జూమ్లో, మరి వివిధ మాధ్యమాల్లో ఉండేవారికి, ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను దేవుని దాసరాలుగా మీకు మనవి చేస్తున్నాను, తప్పకుండా ఓటేయండి. ఓటేస్తారా మీరు? మనం దేవుని బిడ్డలు మనకెందుకు ఓటం, ఈ లోకం మనది కాదు అని అనుకోకండి. ఈ రాజ్య భారం అనేది దేవుని ప్రజల భుజముల మీదనే ఉంది. నేనంటే యేసుప్రభు పుట్టినప్పుడే మరి ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండేనని. మనం ఎవరి బిడ్డలం? ప్రభు బిడ్డలం. ప్రభు బిడ్డల భుజం మీద రాజ్యభారం ఉన్నది. మీరు సోమరితనంతో ఉండొద్దు, ఈ ఎండలో ఎవరు పోతాలేరే అనుకోకూడదు. మీ ఓటు హక్కు మీ ఆయుధం, దట్ ఈజ్ యువర్ వెపన్. కాబట్టి తప్పకుండా మీరు ఓటేయాలి. మరి ఒక్క ఓటు ఎంత విలువైందో మీకు తెలుసా? ఒక్క ఓటు ద్వారా ఒక పార్టీ గెలుపొందుతుంది, ఒక్క ఓటు నష్టం ద్వారా ఓడిపోతుంది కూడా. కాబట్టి తప్పకుండా మీ ఓటు వినియోగించుకోవాలని మనవి చేస్తున్నాను. చాలామందికి స్లిప్స్ దొరకలేదని మాకు తెలియజేస్తున్నారు, మాకు ఓట్ స్లిప్స్ ఇంకా రాలేదు. నేను కనుక్కున్నాను, ఓట్ స్లిప్స్ కావాలంటే ఏం చేయాలంటే మీరు ఎవరినైనా తెలిసిన వాళ్ళని సంప్రదించి మీరు కంప్యూటర్ నుండి డౌన్లోడ్ చేయొచ్చని, అది వినియోగించుకోవచ్చని నేను విన్నాను. దేవునికి స్తోత్రం. ఎనీహౌ ప్లీజ్ ఓట్. దేవుని హస్తం మీకు తోడుగా ఉండును గాక. మన దేశంను మనం ప్రేమించాలి, దేశం పట్ల గౌరవం ఉండాలి, దేశం పట్ల భయభక్తులు ఉండాలి, అధికారాన్ని మనం గౌరవించాలి కదా, ఆధిపత్యాన్ని మనం గౌరవించాలి. మరి దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం మనం. దేవుని ప్రజలకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం రావాలని తప్పకుండా ప్రార్థన చేయాలి. సువార్తకు ఆటంకంగా ఉన్న ఏ కార్యం మన దేశంలో జరగకూడదని రోషం కలిగి ప్రార్థన చేయాలి. దేవుడు తన ప్రజలను తప్పకుండా కాపాడగలడు. మరి వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ అలర్ట్ ఇన్ దిస్ రెస్పెక్ట్. మరి నేనైతే చాలా నెలల నుండి ప్రార్థిస్తున్నాను. మరి నిరంతర ప్రార్థన యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో 24/7 జరుగుతుంది, ఉపవాస ప్రార్థనలు జరుగుతుంది. కాబట్టి మరి తప్పకుండా దేవుడు తన చిత్తాన్ని మన దేశం పట్ల నెరవేరుస్తాడు. చాలా అరాచకం, చాలా మరి ఆధిపత్య పోరు, ఎన్నెన్నో అగత్యాయాలు, అత్యాచారాలు, మరి దేవుని బిడ్డలకు ఎదురుగా ఎన్నో దాడులు, ఇవన్నీ మనం వింటూనే ఉన్నాం. ప్రభు మనకు నేర్పించిన సూత్రం, శత్రువులను కూడా మీరు ప్రేమించి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమనుంది. అదే మనం చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ మనము చూస్తున్నాము, గమనిస్తున్నాము. కాబట్టి దేవుడు మన దేశాన్ని బాగు చేయాలని, మన దేశాన్ని స్వస్థపరచాలని, చక్కని ఆధిపత్యం మన దేశానికి దేవుడు అనుగ్రహించాలి. దేవుడు ఎన్నుకున్న నాయకులు మనల్ని ఏలాలని మనము ప్రార్థన చేయాలి. అయితే నేను దేవుణ్ణి సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు దేవుడు నాకు 3 వాగ్దానాలు ఇచ్చినాడు ఈ ఎలక్షన్స్ గురించి. ఇది పార్లమెంటరీ ఎలక్షన్స్ కదా. మరి 3 వాగ్దానాలు నాకు జ్ఞాపకం చేసినాడు. ఒకటి, ఈ 3 వాగ్దానాలు ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేయండి. 76వ కీర్తన 12వ వచనం,
76:12 అధికారుల పొగరును ఆయన అణిచివేయువాడు. ఈ నామం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఆయన గర్విష్ఠులను అణిచివేస్తాడు, దీనులను సింహాసనం మీద ఉంచగలడు. దేవుని ప్రజలు మొరపెట్టాలి. పాత నిబంధనలు చూసినప్పుడు మరి ఇశ్రాయేలు ప్రజలు శత్రు దాడులను అనుభవిస్తున్నారు. మరి హింసింపబడుతున్నప్పుడు వారు దేవునికి ఎలుగెత్తి ప్రార్థన చేసినారని, మొర్రపెట్టినారని పాత నిబంధనలో మనం చూస్తున్నాం. దేవుడు వారి మొరను విని గొప్ప రాజులను, గొప్ప ప్రవక్తలను, గొప్ప న్యాయాధిపతులను లేవనెత్తినాడు. ఒకసారి హల్లెలూయా చెప్దామా? గాడ్ కెన్ డూ వండర్స్ వెన్ పీపుల్ ఆఫ్ గాడ్ క్రై అంటు హిమ్. అయితే దేవుడు మన భారతదేశంలో నీతిగల నాయకులను లేవనెత్తాలని ప్రార్థించండి. స్వార్థం లేని నాయకులు, ప్రజలను మరి బాగు చేయడానికి లేక ప్రజలకు సహాయం అందించడానికి సామర్థ్యం గల నాయకులను, యథార్థవంతులను ఎన్నుకోవాలని దేవునికి మనం ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అధికారుల పొగరును ఆయన అణిచివేయువాడు, భూరాజులకు ఆయన భీకరు. రెండవ వాగ్దానం సామెతలు 21:30 యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలువదు. చదుదాం అందరం కలిసి. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలువదు. ఇంగ్లీష్లో అంటారు మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. మనిషి ఎన్ని ఎత్తులు వేసినా, ఎంతెంత కీడు చేయాలని మరి పన్నాగాలు పనినా దేవునికి విరోధమైన ఏ కార్యమో నిలవదు. అందుకే మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. దేవునికి విరుద్ధమైన ఏ ఆలోచన, ఏ జ్ఞానమైన, ఏ వివేచనైనను మరి నిలువదని వాక్యంలో ఉంది. 2 వాగ్దానాలు కదా, ఇంకా 3వ వాగ్దానం ఇస్తున్నాం. ఈ 3 వాగ్దానాలు మీరు తప్పకుండా దేవుని సన్నిధిలో ప్రార్థనలు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. యోబు గ్రంథం 5వ అధ్యాయము 12-13, బుక్ ఆఫ్ జోబ్ 5th chapter 12 and 13. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచు, జ్ఞానులను వారి కృత్రిమంలోనే ఆయన పట్టుకొను, కపటుల ఆలోచనలను ఆయన తలక్రిందులుగా చేయ. అందరం కలిసి చదువుదాం ఒకసారి. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచు, జ్ఞానులను వారి కృత్రిమంలోనే ఆయన పట్టుకొనును, కపటుల ఆలోచనలు తలక్రిందులుగా చేయ. దేవునికి స్తోత్రం. మరి ఒక చిన్న మాట, ఎలక్షన్స్ కొరకు మాత్రం మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. నేను దేశమును పాడు చేయకున్నట్లు బద్దలైన సందులో నిల్చుని ప్రార్థన చేయవాడు ఎవడని నేను వెతుకుతూ ఉన్నానని ఎజెకీయెలు గ్రంథం 22:30 ఉంది. నాయన మా దేశము తండ్రి సమాధానంగా ఉంటే మేమందరం కూడా నెమ్మదిగా ఉండగలం. ప్రభువా మా దేశ క్షేమం కొరకు ప్రార్థించే బాధ్యత మా భుజముల మీద ఉంది కనుక నీకు స్తోత్రం. నాయన ఇలాంటి జటిలమైన సమస్యలకు ఉపవసించి ప్రార్థన చేయమని ఆదేశం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మార్క్ 9:29 ఇది ప్రార్థన మరియు ఉపవాసం వల్లనే కానీ మరి దేనివల్ల నేను ఇలాంటిది వదిలిపోవట అసాధ్యం అన్నావు. తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి 13వ తారీఖు జరగనున్న ఎలక్షన్స్ కొరకు ప్రత్యేకంగా నీ దాసరాలు సంఘంతో కలిసి ప్రార్థిస్తున్నాను. ఓటు వేసే ఆ యొక్క హక్కు మా చేతిలో ఇచ్చినావు ప్రభువా, దాన్ని మేము వినియోగించుకోవడానికి సహాయం దయచేయండి. ఎవ్వరు కూడా ఓటు వేయకుండా ఉండకూడదు నేను. మరి ముఖ్యంగా ఈ ఎలక్షన్స్లో పోల్ రిగ్గింగ్ కానీ, అన్యాయం కానీ, అక్రమం కానీ, అవినీతి కార్యాలు కానీ తండ్రి ఇవన్నీ కూడా నువ్వు ఇచ్చిన అధికారాల నామంలో బంధిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం. న్యాయయుక్తంగా జరగాలని మేము ఎంతో కోరుతూ ప్రార్థన చేస్తున్నాం. నీ చిత్తంలో ఉన్న ప్రభుత్వం మాకు కావాలి ప్రభువా. దేశ క్షేమం కోరే నాయకులను మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. మా భారతదేశాన్ని మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. రాజ్యాంగాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం. ప్రజలను ఉద్ధరించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా ప్రజల క్షేమం కోరి మేము ఉపవాసించి 3 రోజులు ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన విని మా దేశాన్ని స్వస్థపరచమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.